ఈరోజు హైదరాబాద్కు సంబంధించి యూనివర్సిటీ భూముల్ని ఏలంపాటను ఆపాలని విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఉద్యమిస్తూ ఉన్న తరుణంలో ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి పోలీసు అండదండలతో ఉద్యమకారులపై అక్రమ అరెస్టును ఖండిస్తూ ఇలా రామన్నపేట మండల కేంద్రంలో రస్తారోకో నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇస్తామని మేము అమలు చేస్తాం, పేదల పక్షాన మా ప్రభుత్వం ఉంటుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రభుత్వ ఆస్తులని అమ్మదూస్తూ ఉన్నాడు. ఇలాంటి యూనివర్సిటీ భూములను విద్యార్థులు అడ్డుకోవడంతో ఇలా రాష్ట్రంలో నుండి ఎక్కడికక్కడ అరెస్టు చేయడం మీన్స్ ఇక్కడ సిపిఎం పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది. ఈ వేలంపాటను వెనక్కి తీసుకోవాలి, లేని తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. అదేవిధంగా మండల కార్యదర్శి సభ్యులు నాగేశ్వర నన్ను మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు గత 4-5 రోజుల నుండి హైదరాబాద్లో నుండి హెచ్ఈసి సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి భూ ఆక్రమణని 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకి ఉన్నటువంటి దాన్ని విద్యార్థులు చదువుకొని ఈ దేశానికి భవిష్యత్తును చూపించేటువంటి విద్యార్థుల కోసం ఉన్నటువంటి భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత పథకాల పేరు మీద గవర్నమెంట్ భూములను వేలం వేసి రానున్న కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అమ్మడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులని, సిపిఎం పార్టీ నాయకులని అరెస్ట్ చేసి వాళ్ళని బేషరతుగా వదిలిపెట్టాల్సిందిగా ఈ సిపిఎం పార్టీ రామన్నపేట మండల కమిటీ డిమాండ్ చేస్తూ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.